హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను డిన్నర్లోకి దోశ చేసుకుంటున్నాను. ఎగ్ దోశ. నేను ఎగ్ దోశ ఎలా చేస్తానంటే, ఎగ్లో కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి దాన్ని పాన్ మీద వేసేస్తాను. నార్మల్గా అయితే కొంచెం కారం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అలా ఏం యాడ్ చేయట్లేదు, కారప్పొడి యాడ్ చేస్తున్నాను అనమాట. అందుకే ఇంకా అవేమీ యాడ్ చేసుకోలేదు. చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం యాడ్ చేశాను, కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి. ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ దోశలో ఆనియన్స్తో పాటు జీలకర్ర, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అవేమీ యాడ్ చేసుకోవట్లేదు. జస్ట్ ఆనియన్ ఒకటే యాడ్ చేసుకున్నాను. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకున్నాను. లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి టేస్ట్ చూద్దాం. ముందుగా ఎగ్ దోశ తింటున్నాను.